రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన గురువైన చంద్రబాబు నాయుడికి తెలంగాణ నీటి జలాలు మొత్తాన్ని దోచిపెట్టేస్తున్నాడు. రాయలసీమ ప్రాజెక్టులకి చంద్రబాబు నాయుడు నీటిని తరలించుకెళ్ళిపోతుంటే రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నాడు. గోదావరి జలాల విషయంలోనూ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెట్టేశాడు. బనకచెర్ల అన్నప్పుడు కానీ ఇప్పుడు నల్లమల సాగర్ అంటుంటే కూడా రేవంత్ రెడ్డి ఏమాత్రం అడ్డుపడట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు రేవంత్ రెడ్డి. ఇది బీఆర్ఎస్ పార్టీ తెల్లారు లేస్తే చేసే ఆరోపణలు. హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, ఆ పార్టీ నాయకులు కానీ, వారి పార్టీ మీడియా పత్రిక ఛానల్ ఇవన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండే మీడియా కానీ ఇదే రకమైన ఆరోపణలతో రేవంత్ రెడ్డిని ఫైర్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు భుజం మీద తుపాకీ పెట్టి రేవంత్ రెడ్డిని ఫైర్ చేసే పొలిటికల్ ఇది. ఆ పాలిటిక్స్ని మనం తప్పు పట్టలేం. రాజకీయాల్లో తూటా వస్తుందంటే ఆ తూటా నుంచి తప్పుకోవడం చేత కాకపోతే అది యువతలవాడి అసమర్థత అవుతుంది కానీ కాల్చినోడి అసమర్థత కాదు. అది కాల్చినోడి తప్పే ఉండదు. రాజకీయాల్లో కాలుస్తారు. కాలితే అదేదో సినిమాలో చెప్పినట్టు కాలిస్తే కాల్పించుకోవాలి, లేదా తప్పించుకోవాలి, అంతే. అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది అంటే, ఆంధ్రప్రదేశ్లోనేమో రేవంత్ రెడ్డి మీద ప్రేమతో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని తాకట్టు పెట్టేశాడు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుని నిలిపేశాడు. లేకపోతే రాయలసీమకు రావాల్సిన నీటిని తీసుకోకుండా వదిలేస్తున్నాడు. తన శిష్యుడు కోసం మొత్తం తెలంగాణకు దోచిపెట్టేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ నీళ్ళన్నిటినీ అని చెప్పి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కార్యకర్తలు, ఆయన తావేదారులు, లేకపోతే ఆయనకున్న నీలి మీడియా, కూలి మీడియా ఒకటే గోల. ఇక్కడ నిజంగా కూడా అర్థమవుతుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలు చాలా క్రిస్టల్ క్లియర్గా, వాళ్ళు చేసిన కేటగారికల్గా చేసిన ఆరోపణలు పరిశీలిస్తే మనకి ఏమవుతుంది అర్థమవుతుందంటే, కేసీఆర్ గారు చాలా తెలివిగా ఆయనకున్న రాజకీయపరమైన అనుభవాన్ని మొత్తాన్ని జోడించి ప్రతి సందర్భంలోనూ చంద్ర, ఆంధ్ర ఈ రెండు పదాలని చాలా బ్రహ్మాండంగా వాడుతూ ఉంటాడు. అవే ఆయనకున్న రెండు బుల్లెట్లు. ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర వాళ్ళు అని వాళ్ళని ఆడుకుంటారు, అడ్డు పెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడుని బూచిగా చూపించి తెలంగాణ రాజకీయాల్లో హీట్ ఎక్కిస్తారు. చంద్రబాబు నాయుడు పేరు చెబితేనే రాజకీయాలు గట్టిగా ఉంటాయి, తనకు ఓట్ల వర్షం కురుస్తుందనే పల్స్ ఆయనకు తెలుసు. అఫ్కోర్స్ మొన్న 2023లో అది పారలేదనుకోండి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు కూడా అదే ఫార్ములాని ఎంచుకున్నారు ఆయన కానీ ఆయన మీడియా కానీ అదే ఫార్ములాతో వెళుతూ చంద్రబాబు నాయుడికి శిష్యుడు కాబట్టి రేవంత్ రెడ్డి తాను ఒకప్పుడు చంద్రబాబు నాయుడుతోనే పనిచేశానని, తెలుగుదేశంలో పనిచేశానని, ఫర్ దట్ మ్యాటర్ ఆ మాటకు వస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొత్తం 99% తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ అని. అందరు నాయకులు అందరూ వాళ్లే, మొత్తం ఏ ఒక్కరికి మినహాయింపు లేదు. టాప్ టు బాటం అందరూ టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్లే. కానీ ఒక రేవంత్ రెడ్డినే చంద్రబాబు నాయుడు శిష్యుడు, చంద్రబాబు నాయుడు శిష్యుడు అని మాట్లాడతారు. సరే, అది రాజకీయం, వెళ్ళైనా కానీ మాట్లాడవచ్చు. మాట్లాడేవాడి మాటల్లో ఆ స్కిల్స్ ఉంటే వినేవాడి చెవుల్లో ఏమీ ఉండదు, ఇంకా అవే వెళ్తూ ఉంటాయి. ఓకే, అది వేరే విషయం. సో చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి దోచిపెట్టేస్తున్నాడని రేవంత్ రెడ్డిని నిత్యం ఒక డిఫెన్స్లో పడేసే ప్రయత్నం జరుగుతోంది. కానీ మరి అదే టైంలో ఒకవేళ కేసీఆర్ చెప్పిందే నిజమైతే, రేవంత్ రెడ్డే కనుక ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ జలాలని, తెలంగాణ ప్రయోజనాలని దోచిపెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు హ్యాపీగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హ్యాపీగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్షాలు హ్యాపీగా ఉండాలి కదా. కానీ అది జరగట్లా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో మనకు సమస్యలు ఉన్నాయి, కలిసి మాట్లాడుకుందాం, సామరస్యపూర్వకంగా చర్చల ద్వారా తెలుగువారి ప్రయోజనాలు, ఎవరి ప్రయోజనాలు దెబ్బతినకుండా, రెండు ప్రయోజనాలు దెబ్బతినకుండా మనం సామరస్యంగా పరిష్కరించుకుందామని చంద్రబాబు నాయుడు ఈ నెలలోనే 4 సార్లు మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు. కానీ అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు 2.5 గంటలు ఉంటుంది ఒక్కో ప్రెస్ మీట్. లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, లేకపోతే ఇంకొకరు
లేకపోతే వారి మీడియా ఇందా చెప్పానుగా, నీలి మీడియా, కూలి మీడియా ఒకటే ఊదర కొట్టేస్తున్నారు. ఏమని అంటే చంద్రబాబు నాయుడు ఏపీ ప్రయోజనాలని, రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టేశాడు. నీ ఎలా ఈ రెండిటికీ సింగం అవట్లేదే. ఇక్కడ రేవంత్ రెడ్డే కనుక చంద్రబాబు నాయుడు కోసం ఏపీకి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడితే, రివర్స్లో ఏపీ ప్రయోజనాలని తెలంగాణకు చంద్రబాబు నాయుడు తాకట్టు పెడితే ఈ ప్రయోజనాలన్నీ ఎక్కడైనా క్లాష్ అయ్యే యుద్ధం ఏమైనా జరుగుతుందా? జరగాలి మరి. ఆ ప్రయోజనాలు ఈ ప్రయోజనాలు రెండు మేఘాలు ఢీ కొట్టుకున్నట్టు పాత సినిమాల్లో చూసేవాళ్ళం, పౌరాణిక సినిమాల్లో లేదా విఠలాచార్య సినిమాల్లో. ఈయనో బాణం వేస్తే ఆయన బాణం వేస్తాడు, రెండు బాణాలు గాలిలోకి వెళ్ళి ఇట్ట కొని మెరుపులు వచ్చేస్తాయి, యుద్ధం వచ్చేస్తాయి. లేదా పాము అవుద్ది, ఒకటి ముసలు అదేది ముంగిస అవుద్ది, ఒకటి వర్షం అవుద్ది, ఒకటేమో అగ్ని అవుతుంది. అట్లా అవ్వాలి కదా. ఆ ప్రయోజనాలు ఈ ప్రయోజనాలు కృష్ణానది మీదో గోదావరి నది మీదో ఢీ కొని ఏదో జరగాలి. మరి అలా ఢీ కొనట్లేదు. ఏమిటి ఈ హై డ్రామా ఏంటి, ఈ పొలిటికల్ డ్రామా ఏంటి? ఒకటి వాస్తవం, కేసీఆర్ గారు తనకున్న విద్వత్తు, తనకున్న సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, తనకున్న మాటల చాతుర్యంతో ఆధిపత్య రాజకీయం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులో తనకున్న ఆస్తులను కాపాడుకోవడానికి కేసీఆర్కి బానిసత్వ రాజకీయం చేస్తున్నాడు. దట్ ఈస్ క్లియర్. అవి ఇప్పుడు ఆధారాలతో సహా నిరూపించబడుతున్నాయి. ఏపీ చాలా అధికార కూటమి ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ దాన్ని చాలా సీరియస్గా తీసుకొని ముందుకు తీసుకెళ్తోంది. వాళ్ళ టార్గెట్ కేసీఆర్ కాకపోవచ్చు, వాళ్ళ టార్గెట్ రేవంత్ రెడ్డి కాకపోవచ్చు, వాళ్ళ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి నెగిటివ్ ప్రచారం, అబద్ధపు ప్రచారం చేస్తున్నాడు తన మీడియా సంస్థల ద్వారా, తన ప్రెస్ మీట్ల ద్వారా అనేది ఇప్పుడు ఇష్యూ.